రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి చేసినందుకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఈ ఒక సరైన వ్యక్తికి ఒక సరైన పదవి ఇచ్చారు. ఆయనకి ఆ పదవికి తగ్గ హుందాతనం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుంటే అదే హుందాతనం ఆశిస్తున్నాను. సార్, అక్కడ ప్రమాణ స్వీకారం దగ్గర ప్రధాని గారు కానీ అమిత్ షా గారు కలిసారు. నేను మిగతా వారిని కలిశాను కానీ ఆ సమయం కుదరలేదు. ఇది నేను ఇప్పుడు లాస్ట్ 18 years నుంచి అట్లీస్ట్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏదో టైంలో వస్తాను. అంటే నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంత తెలుసు. చాలా మోర్ ఆఫ్ ప్లేస్ అని థియేటర్ మీద ఆద్యాదూరని నాకు మోహన్ రాకేష్ గారి ఇష్టం. చాలా చదివాను ఇంతకుముందు. సో పుస్తకాలను పాడైపోతే మళ్ళీ ఆయన కొంటాను కానీ వచ్చాను. సో మీరు దాంతోపాటు ఇదండి ఆ బుక్స్ అందరూ చదువుతారు. పిల్లలు గారులే కొనే చదువుతూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి ఎవరమంటున్నారు? ఖచ్చితంగా కదా. అంటే మనకి అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది. సో బేసిక్గా పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్ చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఓవరాల్ క్యాబినెట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు, ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? మీరెవరు అన్నారు అధికారంలోకి రానియడానికి? కింద ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఆయన అన్నారా? మెడికల్ కాలేజ్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా ఇప్పటికీ అదే డిమాండ్ చేస్తున్నారు. చేసిన కామెంట్ ఎన్నిసార్లు చేస్తారు? మీరు అడుగుతాను చెప్పండి. మీరు అడుగుతాను చెప్పండి. శాసనసభకు కూడా ఈసారి ఈసారి కూడా మేము అటెండ్ కాము అనేసేటువంటి రావట్లేదంట. అంటే వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని నమ్మితే మరి అది కాదు కదా. మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ఏదో ప్రత్యేకంగా ఏదో ఉండుంటుంది కానీ అవి చెల్లవు కదా. అధినేతగా ఉన్నారు. సేమ్ టైం మళ్ళీ ఒకసారి మీ పాత జ్ఞాపకాల్లోకి ఇక్కడికి వస్తే ఎలా అనిపించింది? అంటే మీరు అక్కడ అంటే అక్కడ మన భరత్ ముని ఇది వాక్యం చదివితే కూడా కళారంగం కానీ నాటక రంగం కానీ ఇది కైండ్ ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది. అంటే ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్ఛిన్నం. కళ అనేది చాలా చాలా అవసరం. సో అందుకని ఆర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ. సో అంతేగాని దీన్ని జస్ట్ నేను సినిమా పరంగా అలా కాకుండా any good art, any fine arts are very essential for the health of democracy. I think India government under the leadership of PM Modi ji is doing an amazing job and letting the NSD National School of Drama as an autonomous body than before, and introducing Bharat Muni into this is the cultural ethos of our nation, introducing Bharat Muni after post 2014, and that will bring a profound change in the existence of this and running of this institution. Upcoming stars తో పవర్ స్టార్ ఇంటరాక్షన్ అయినప్పుడు ఏమనిపించింది సార్? అందరూ ఏమంటారు? అంటే బ్రిలియంట్ యాక్టర్స్ అంటే ఇట్స్ అ టఫ్ జాబ్ అండి. ఇక్కడ ఒక అపాయింట్ అంటే ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యావ్ టు రియల్లీ ఫైట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ లైక్
ఐఐటి అంటే చాలా కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. అంటే ఈచ్ స్టేట్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 or 3 seats, I think 2 seats or 1 seat, something like that. అంటే ఎంటైర్ ఇండియా ఇస్ బీయింగ్ మినీ ఇండియా ఇది. అంటే ఈరోజు పీపుల్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, బట్ దే ఆల్ థింక్ యాజ్ వన్ యూనిట్ యాజ్ భారత్. ఐ థింక్ నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్టీలో. నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన, ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన నాకు చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి. సో నాకు ఆ ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి, అండ్ నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ దానికి వస్తాను. కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు, వాళ్ళ నాటకాలు ఇవన్నీ చదవటం, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ కోసం ఏమైనా ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాం. అంటే మనకి తెలుగు సినిమా బికమ్ గ్లోబల్ ఫినామినన్. అలాగంటే నేనేం నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. అంటే సినిమా లేకపోతే కానీ, ఆర్ట్ ఫామ్ లేకపోతే వైలెన్స్, ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది మనుషులకి. ఏం అంటే ఆటపాట, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. సో ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తుంది. కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేబిలిటీస్ పెరగాలంటే. ఇప్పుడు చూడండి ఎన్ఎస్డి ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, ఇంక్లూడింగ్ ఐ ఫీల్ తెలంగాణ, నలుమూలల నుంచి డబ్బు అంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నతమైన స్థితిగతుల నుంచి వచ్చిన వారు కాదు ఇక్కడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. సార్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ అఫీషియల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ అంటే టాలెంట్ని గ్రూమ్ చేయడానికి చాలా అవసరం దొరుకుతుంది అనేది నాకు. దిస్ వాట్ వీ షుడ్ ఎక్స్ప్లోర్. సినిమాల గురించి సినిమా టైంలో మాట్లాడారు.